హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేసేయండి, కొంచెం హెల్ప్ అవుతుంది. సో మనం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే 2027లో లేదా రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే నిజంగా చెప్తున్నా ఇమ్మీడియట్గా ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేయండి. బికాజ్ ఎందుకంటే యూట్యూబ్ అనేది దాని యొక్క మానిటైజేషన్ రూల్స్ని అయితే చాలా చేంజ్ చేసేసింది. బికాజ్ మనకి ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవ్వాలి అంటే నార్మల్గా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. అండ్ 10 మిలియన్ షార్ట్స్ అయితే 10 మిలియన్ షార్ట్ ఫీడ్ అవ్వాలి. అండ్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవునా. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇప్పుడు చేంజ్ అయ్యే మానిటైజేషన్ రూల్స్ ఏవి అంటే ఈ 4000 వాచ్ అవర్స్ కాస్త ఏమైంది అంటే 8000 వాచ్ అవర్స్ అయిందనమాట. ఇప్పుడు మనకి 4000 వాచ్ అవర్స్ అవ్వడం కాదు, 8000 వాచ్ అవర్స్ అవ్వాలి. 8000 వాచ్ అవర్స్తో పాటు మనకి ఏంటంటే ఈ లైక్ షార్ట్స్ చేసేటోళ్ళు ఉంటారు కదా, ఓన్లీ షార్ట్స్ చేసేటోళ్ళు, లాంగ్ వీడియోస్ కాకుండా లైక్ వాళ్ళకైతే 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది రావాలి. ఈ సబ్స్క్రైబర్స్ అయితే కామన్గా 1000 సబ్స్క్రైబర్స్. ఇది ఎప్పటి నుంచి రాబోతుందంటే 2027 ఫిబ్రవరి నుంచి ఈ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. సో మీరు ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. ఇంకెంతో టైం లేదు, జస్ట్ 5 మంత్సే టైం ఉంది. ఇక ఇంతకన్నా మీరు లేట్ చేస్తే మాత్రం మీకే ప్రాబ్లం అవుతుంది. తర్వాత మానిటైజేషన్ అవ్వడం అంటే మాత్రం చాలా కష్టం. నార్మల్గా చాలామంది యూట్యూబే చేస్తున్నారు అనేసి యూట్యూబ్ అయితే ఇక రూల్స్ అయితే చేంజ్ చేసేసింది, మానిటైజేషన్ రూల్స్ అయితే. సో మీరు వీలైనంత తొందరగా మీరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేయండి ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం. ఎందుకంటే ఇక 2027 నుంచి యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే చాలా కష్టం. 4000 వాచ్ అవర్స్ అవ్వాలి అంటేనే కష్టం కదా, అలాంటిది 8000 వాచ్ అవర్స్ అంటే అది చాలా కష్టం. ఇక మనం ఎన్నో వీడియోస్ చేస్తే కానీ అది అవ్వదు. ఇక అందుకే ఈ 5 మంత్స్ లోపు మ్యాక్సిమం కనీసం అవ్వడానికైతే ట్రై చేయండి, మానిటైజేషన్ అవ్వడానికైతే. సో ఈ వీడియో అయితే ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిరో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ చేయండి. డే బై డే ఆర్ 2 డేస్కి ఒకసారి లాంగ్ వీడియోస్ అయితే పక్కా అప్లోడ్ చేయండి. బికాజ్ ఎందుకంటే మీకు వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్స్ అయితే అక్కడ ఇక్కడ వస్తూనే ఉంటారు, నార్మల్గా షార్ట్స్ చూసి లేదా వస్తూనే ఉంటారు నార్మల్గా కామన్గా సబ్స్క్రైబర్స్ అయితే. కానీ వాచ్ టైం అవ్వడం అయితే చాలా కష్టం అండి. సో మీరు మెయిన్ లాంగ్ వీడియోస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఇక ఓన్లీ షార్ట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే ఇక డైలీ ఒక 2-3 షార్ట్స్ వరకు అప్లోడ్ చేసేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్ అయితే మాత్రం డే బై డే లేదా 2 డేస్కి ఒకసారి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే లాంగ్ వీడియోస్ అనేది వాచ్ ఓవర్స్ అవ్వాలి అంటే చాలా కష్టమే. అలా అని షార్ట్స్ ఈజీ అనట్లేదు, షార్ట్స్ కూడా చాలా కష్టమే. బట్ మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నట్టయితే మాత్రం 4000 వాచ్ ఓవర్స్ కోసం డే బై డే లేదా 2 డేస్కి ఒకసారి అయితే పక్కా అప్లోడ్ చేయండి గైస్. మిస్ అయితే చేయొద్దు. బికాజ్ ఎందుకంటే ఈ 5 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి గ్రో అవ్వాలి అంటే, మానిటైజేషన్ అవ్వాలి అంటే. ఎవరైతే మానిటైజేషన్ అవ్వలేదో, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళైతే పక్కా ఫాలో అవ్వండి ఈ గైడ్లైన్స్ అయితే. ఎందుకంటే గైస్ ఇప్పుడు మనకి నార్మల్గా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి అంటేనే చాలా టైం పడుతుంది. మీరు చేస్తూనే ఉండండి. ఒక్క వీడియోకి వ్యూస్ రాలేదని ఆగిపోవద్దు. బికాజ్ ఎందుకంటే ఒక్క వీడియో కాకపోయినా ఇంకో 2-3 వీడియోస్లో ఏదో ఒక వీడియో హిట్ అవుతుంది, ఏదో ఒక వీడియోలో వ్యూస్ వస్తాయి, ఏదో ఒక దానికి. అట్లని ఆగిపోవద్దు ఒకదానికి రాలేదు కానీ. లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావు, నేనే చెప్తున్నా కదా. లాంగ్ వీడియోస్కి నేను లాంగ్ వీడియో చేస్తున్నా, షార్ట్ వీడియో ఇంతవరకు నాది మానిటైజేషన్ కూడా కాలేదు. ఇక నేను కూడా అందుకే మీతో పాటు ట్రై చేస్తున్న మానిటైజేషన్ అవ్వడం కోసం అనేసి. ఇక నేను లాంగ్ వీడియోకి అయితే కష్టం గాయస్.
వ్యూస్ రావటం అనేది, వ్యూస్ రావు లాంగ్ వీడియోస్కి ఎక్కువ. కాకపోతే లాంగ్ వీడియోస్లో 1 లేదా 2 వీడియోలు హిట్ అయితే మాత్రం దెబ్బకు మానిటైజేషన్ అయిపోతాయి చెప్తున్నా. ఇగో మాదే ఇంకొక ఛానల్ ఉంటుంది వేవ్స్ ఇన్ చిన్ను అని. దాంట్లో అయితే ఒక 2 వీడియోలు దెబ్బకి 50K అట్లా వచ్చినాయి ఒక 2 వీడియోలకి. దానికో 50K, దీనికో 50K. ఇక దెబ్బకి మానిటైజేషన్ అయిపోయింది. సో అందుకే చెప్తున్నా మీకు, కంటిన్యూ చేస్తూనే ఉండండి, ఆపొద్దు. వ్యూస్ రాలేదనేసి అయితే ఆపొద్దు. ఏదో ఒక వీడియో అయితే హిట్ అవుతుంది పక్కా. మీరు 100 వీడియోస్ చేయండి, 100 వీడియోస్లో ఒక్క వీడియో అన్నా హిట్ కాదా చెప్పండి? ఒక్క వీడియో కన్నా వ్యూస్ రాకుండా అయితే ఉండవు కదా. సో మీరు చేస్తూనే ఉండండి గైస్, ఆపొద్దు. సో ఈ 5 months అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఫిబ్రవరి లోపు అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే ఆ తర్వాత రూల్స్ అనేవి చాలా చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇక మనకి అప్పటి మానిటైజేషన్ కావాలంటే చాలా కష్టమవుతుంది. సో మీరైతే మ్యాక్సిమం ఇప్పుడే ట్రై చేయండి మానిటైజేషన్ అవ్వడానికి అయితే. ఇంకా అయితే లేట్ అయితే చెయ్యకండి. సో బై గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.